ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏజ్ పైబడిన వారికి ఈ మోకాళ్ళ నొప్పులు లైక్ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినప్పుడు వాళ్ళకి నొప్పులనేవి వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా ఈ మోకాళ్ళ నొప్పులనేవి వస్తూ ఉన్నాయి. ఎందుకు సార్? మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ జాయింట్ అన్నా దేవుడు చేసింది కొంచెం దాన్ని మైల్డ్గా యూజ్ చేయడానికి, మైల్డ్ టు మోడరేట్ యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి జాయింట్కి గాడ్ ఏం చేసిండంటే దాని లోపల ఆయిల్ పెంచి ఒక కండ కూడా ఇచ్చిండు జాయింట్లు లూబ్రికేషన్ ఉండేలాగా. ఆ లూబ్రికేషన్ ఎప్పుడవుతుంది? కొంచెం మూమెంట్ అయినప్పుడు. ఇప్పుడు మూమెంట్ చేస్తునే కొద్దీ ఆ ఆయిల్ మసిల్ ప్రెస్ అవ్వడము, అవసరం రావడము, ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం, లూబ్రికేట్ అవ్వడం, జాయింట్ హెల్త్ మెయింటైన్ అవ్వడం అనేది చాలా నార్మల్గా అయ్యే బయోలాజికల్ ప్రాసెస్ అది. ఈ మధ్యకాలం లైఫ్ స్టైల్ మీరు చూడండి, ఎస్పెషలీ యంగ్స్టర్స్. మీరు అన్నట్టు పాతకాలంలో పెద్దవాళ్ళకు రావడం సహజమే. ఎందుకు వచ్చింది? వయసు వల్ల. బట్ యంగ్స్టర్స్కి వయసుకి లింక్ ఏం లేదు. సో వాళ్ళకి ఎందుకు వస్తుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైఫ్ స్టైల్. ఏం లైఫ్ స్టైల్? కాళ్ళకి, మోకాళ్ళకి, చేతుల కన్నా ఎక్కువ పని చేయకుండా, పని పెట్టకుండా ఒకటే పాస్చర్ని మెయింటైన్ చేయడం. ఈ పాస్చర్ మెయింటెనెన్స్ ఈజ్ ద వర్స్ట్ పాసిబుల్ లైఫ్ స్టైల్ చేంజ్ దట్ హెస్ హ్యాపెన్ టు అవర్ జనరేషన్ ఇన్ దట్ సెన్స్. ఇప్పుడు మీరు చూడండి, ఎవల్యూషన్ పరంగా చూడండి, మనం అందరం రైతుల్లాగా ఉండాలి. యాక్చువల్లీ ఎవల్యూషన్ ఎలా చూస్తుంది? మన చేతులు, కాళ్ళు, ఎవ్రీథింగ్ రైతుల్లాగా ఉండాలి మనం ఎన్నో సెంచరీస్ నుంచి. కానీ మనం ఏం చేస్తున్నాం? కూర్చొని పని చేస్తున్నాం. సో కూర్చొని పని చేస్తే ఆటోమేటిక్గా నడవాల్సిన ఏదైతే ఆ రిక్వైర్మెంట్ ఉన్న ఆ ఎవల్యూషనరీ ప్రాసెస్ మోకాల మీద, అరికాల మీద తెలుస్తలేదు. సో దాంతో ఏమవుతుందనంటే ఆ ఆయిల్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది అండ్ మోకాలకి అలవాటు తగ్గుతుంది. ఇప్పుడు మెయిన్ థింగ్, ఏదైనా అలవాటు ఉన్న పని మనం చేస్తే ఎన్ని సంవత్సరాలన్నా ఈజీగా చేయొచ్చు. అలవాటు లేని పని సడన్గా చేయమంటే కష్టం. అందుకని అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మైల్డ్ టు మోడరేషన్ వర్క్ అన్నా, మైల్డ్ టు మోడరేషన్ బ్రేక్ అన్న చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తా, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్నా, జర్నలిస్ట్ అన్నా, యాంకర్స్ అన్నా, డాక్టర్స్ అన్నా ఎక్కువసేపు కూర్చోవడం కంటే 30:3 రూల్ వాడడం చాలా ఇంపార్టెంట్. 30:3 రూల్ అంటే 30 నిమిషాలు మీరు కూర్చున్నారంటే 3 నిమిషాలు నడవాల్సిందే. అది ఏ పనైనా సరే 30 నిమిషాల తర్వాత బ్రేక్ తీసుకోండి, ఓ 3 మినిట్స్ నడవండి, మళ్ళీ కూర్చోండి. దీంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మోకాలు కన్నా వేరే జాయింట్స్ కన్నా రావాల్సిన ఆయిల్ ప్రొడక్షన్ బెటర్గా వచ్చి కొంచెం లూబ్రికేషన్ మేనేజ్ అయ్యి డెఫినెట్గా స్టిఫ్నెస్, నొప్పులు అంటే ఏంటి? స్టిఫ్నెస్, ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది. సో అన్కస్టమ్డ్గా వర్క్ చేయడం వల్ల, అలవాటు లేని వర్క్ చేయడం వల్ల నొప్పులు వస్తాయి, లేకపోతే అసలు వర్క్ చేయకపోవడం వల్ల కూడా నొప్పులు వస్తాయి. సో దీస్ ఆర్ ద టూ ఎక్స్ట్రీమ్స్. సో మోడరేషన్ ఇన్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ పాస్చర్ బ్రేక్. ఒక విధంగా ఆలోచిస్తే మీరు చూడండి, ఈ మధ్యకాలం అంటారు స్మోకింగ్ కంటే డేంజరస్. స్మోకింగ్ కంటే డేంజరస్ ఏంటి? సిట్టింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. కూర్చోవడము స్మోకింగ్ కంటే డేంజరస్. కూర్చోడం అంటే ఒక 1-2 మినిట్స్ కూర్చోడం కాదు, అదే విధంగా అవర్స్ టుగెదర్ 9 to 5 వరకు కూర్చొని కంప్యూటర్ ముందన్నా, రిసెప్షన్ దగ్గరన్నా, పేషెంట్స్ చూస్తుండన్నా, ఎక్కడన్నా సరే ఆ కూర్చోడం వల్ల ఏమవుతుందంటే జాయిన్ విత్ ద స్ట్రెస్సెస్, రాడికల్స్ అంటే బ్యాడ్ మాలిక్యూల్స్ అనుకోండి, బాడీలో బిల్డప్ అవ్వడము, ఈ నొప్పికి కారణం అవ్వడం చాలా కామన్. సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో రెగ్యులర్ పాస్చర్ బ్రేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ హెల్త్ ఇన్ ద జాయింట్స్. సార్, ఇప్పుడు జనరల్గా మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయింది అని అంటారు. అసలు ఈ గుజ్జు అనేది అంటే లైక్ ఈ గుజ్జు అంటే ఏంటి? అగైన్ ఇప్పుడు నేను అన్నట్టు ఇప్పుడు లూబ్రికేషన్ పరంగా మనం ఆలోచిస్తే దేవుడు ఏం చేసిండంటే ఎముకలు గట్టిగా ఉంటాయి కాబట్టి దాని ఎండ్స్కి మెత్తటి కొబ్బరి ముక్క లాంటి గుజ్జు ఇచ్చిండు. మనము సమ్మర్లో వెన్ వీ హ్యావ్ కోకోనట్ డ్రింక్ కదా, ఎంత సాఫ్ట్గా ఉంటుంది చూడండి లోపల కర్నల్, ఆ టెండర్ కోకోనట్ లాగా ఉంటుంది అనమాట గుజ్జు. ఆ గుజ్జు ఏం చేస్తుంది అంటే ఈ ఎముక గట్టితనాన్ని రుద్దుకోకుండా అది లూబ్రికేట్ చేస్తుంది. సో దట్ ఈస్ కార్టిలేజ్ అనమాట. సో మోకాల అరుగుదల అంటే ఆ కార్టిలేజ్ని బ్రేక్ డౌన్ అవ్వడం, ఆ కన్సిస్టెన్సీ బ్రేక్ డౌన్ అవ్వడం. లేకపోతే ఏదైనా చెక్కేసింది అనుకోండి, ఆ చెక్కేసిన పార్ట్ లాగా అది అలా మేనిఫెస్ట్ అవ్వడం, అప్పుడు ఎముక రుద్దుకునే అవకాశం పెరుగుతుంది. అలాంటి వాళ్ళకి కార్టిలేజ్ బ్రేక్ డౌన్ అంటాం. సో కార్టిలేజ్ అంటే తెలుగులో మృదులాస్పిడి. కార్టిలేజ్ దేవుడిచ్చిన జాయింట్ లోపల రబ్బింగ్ కాకుండా లూబ్రికేటింగ్గా పెట్టే ఒక టైప్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది జాయింట్. ఒక
లైక్ ఎలాంటి డిఫికల్టీ ఉండకుండా బోన్స్ అనేవి రాసుకోకుండా ఉండడానికి ఈజీ మూమెంట్ ఉండడానికి ఎలాస్టిసిటీ కోసం మోకాలే కదా, అరికాలన్నా చేతులన్నా మెడన్నా joints. ఎన్ని జాయింట్ కన్నా ఈ కార్టిలేజ్ చాలా ఇంపార్టెంట్. అదే స్మూత్ మూమెంట్ కి కారణం అవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.